హాయ్ బ్రోస్ ఎలా ఉన్నారు? ఇప్పుడే ఒక సాంగ్ చూసానండి పవన్ కళ్యాణ్ గారిది. అది ఎలా ఉందంటే, ఇది పక్కా పవర్‌ఫుల్ ప్యాకేజ్ మాస్ యాంథమ్ అనే చెప్పాలి. ఎందుకంటే వింటే ఒంట్లో తెలియని ఎనర్జీ ఎనర్జీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తగ్గట్టుగానే ఒక పోలీస్ ఆఫీసర్ గంభీరాన్ని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసేలా వైబ్ ఇందులో ఉంటుందనమాట. ఇది జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు గాని, డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు గాని వింటే ఆ కిక్కే వేరు. ఎందుకంటే అంత బావుంటదనమాట సాంగు. నంబర్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే, సాహిత్యం లోతు గురించి మాట్లాడుకున్నట్లయితే, భాస్కర్ బాపట్ల గారు రాసిన ఈ పాటలోని ప్రతి లైన్ ఒక తూటా లాంటిదనే చెప్పాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నోళ్ళంతా చప్పట్లు కొట్టాలా, నువ్వు వెళ్ళే దారంతా జేజేలు పలకాలా అనే ఈ లైను యువతని ఎంతో ఆకర్షించింది. ఈ లైన్‌లో ఒక సామాన్యుడిని హీరోగా నిలబెట్టేలా ఉంటాయి. కేవలం పోలీస్ క్యారెక్టర్ గురించి మాత్రం కాకుండా ప్రతి వ్యక్తి తన రంగంలో ప్రతి వ్యక్తి తన రంగంలో కాలర్ ఎత్తేలా బతకాలనే స్ఫూర్తిని ఈ పదాల్లో ఉన్నాయన్నమాట. నంబర్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే సంగీతం, ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దేవిశ్రీ ప్రసాద్ తన మాస్ బీట్‌తో అదరగొట్టారనే చెప్పాలి. ఇందులో హైలైట్ ఏమంటే పాటలో వాడిన ట్రంపెట్స్ మరియు డ్రమ్స్ సౌండ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ట్యూన్ పరంగా వస్తే ఇది వినగానే ఎక్కేసే క్యాచీ ట్యూన్, బేస్ మ్యూజిక్ థియేటర్‌లో స్పీకర్లు దద్దరిల్లేలా ఉంటుందనమాట. ఈ మ్యూజిక్ నేను ఇయర్‌ఫోన్స్ పెట్టి ఇన్నాను. ఎంత బావుందంటే అంత బావుంది. నంబర్ 4 గాత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే, రవిశంకర్ గొంతులో ఉన్న ఆ బేస్ సాంగ్‌కి ఒక గంభీరాన్నే తీసుకొచ్చింది అనే చెప్పాలి. హై పిచ్‌లో పాడుతున్నప్పుడు ఆయన వాయిస్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెంటేషన్ పక్కా సెట్ అవుతుంది. సెట్ అయింది కూడా. ఎనర్జీ ఎక్కడ తగ్గకుండా సాంగ్ మరియు అదే టైంలో మెయింటెనెన్స్ చేశారనే చెప్పాలి. విజువల్స్ నంబర్ 5 విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా ఫోటోగ్రఫీ, లిరిక్స్ వీడియోలో చూపించినట్లు గ్లిప్స్ చూస్తూ ఉంటే హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాత 'గబ్బర్ సింగ్' రోజులను గుర్తు చేసేలా ఉన్నాయన్నమాట అక్కడక్కడ. కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రావ్ మరియు రసిక్ టోన్ వాడటం వల్ల ఇంట్రెస్ట్‌గా కనిపిస్తున్నదనమాట వీడియో. ఆ గ్లాస్ పట్టుకొని నడిచిన వచ్చే షాట్ వీడియో మాత్రం ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సాంగ్ అంత బావుంది. నా రేటింగ్ అయితే 4.5 ఇస్తానండి. ఈ సాంగ్‌లో హైలైట్ ఏంటంటే సాంగ్ మధ్యలో వచ్చిన ఆ హుక్ స్టెప్, మ్యూజిక్ మరియు పవన్ కళ్యాణ్ గారి మేనరిజం బాగుంటుంది. ముగింపుకొచ్చేసరికి నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ పాటలో ఏ లైన్ బాగా నచ్చిందో, లేదా పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. నేనైతే ఇప్పుడిప్పుడే చూసాను సాంగు. అందుకే రివ్యూ చేసేస్తున్నాను. నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. మీరు ఈ వీడియోస్‌ని బాగా ఇంకా ఫాలో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా చాలా రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూసి ఎళ్ళిపోకండి. ఓకేనా? ఎంతో కొద్దిగా మైండ్‌లో పెట్టుకొని మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఏది ఎలా చెప్పాలి, ఎంత బావుంది, ఏంటనేది క్లారిటీగా మీకు చెప్పడానికి నేనెంతో ధ్యాసతోని పాట విని చెప్తాననమాట. మీరు తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నచ్చితేనే మాత్రం సపోర్ట్ చేయండి. లేకుంటే లేదు. నేనింకేం చేయలేను. సరే బాయ్ బాయ్. టాటా. సీ యూ. ఉంటాను. జై హింద్.